ఐపీఎల్లో ఇప్పుడు సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్. ప్లే ఆఫ్స్ రేస్ లో ఖచ్చితంగా నిలుస్తుందని అంచనాలున్నాయి. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో గెలిచింది. మధ్యలో కాస్త తడబడిన ఓవరాల్ గా ఇప్పటి వరకు ఆకట్టుకుంది. సీజన్ లో 14 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్లను ఉప్పల్లోనే ఆడబోతోంది. ఈ నెల 16న గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత 19న పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. ఎస్ఆర్హెచ్ ఎదుర్కొనే 2 జట్లు కూడా పాయింట్ల పట్టికలో చివరి 3 స్థానాల్లోనే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 10వ స్థానంలో సెటిల్ అయ్యాయి. ఇలాంటి జట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు పెద్దగా సవాళ్లేమీ ఎదురు కాకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగని 2 జట్లను తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు. తమదైన రోజున 2 జట్లు సంచలనాలు సృష్టించగలవంటున్నారు. సీజన్లో పంజాబ్ కింగ్స్ రికార్డ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ కూడా అదరగొట్టేసిందంటున్నారు. పాయింట్ల పట్టికలో దిగున ఉన్నంత మాత్రాన లైట్ తీసుకోవద్దంటున్నారు. విన్నింగ్ మూమెంట్ ను కొనసాగించడమే ఎస్ఆర్హెచ్ కు కీలకమని తేల్చి చెబుతున్నారు. ఆఖరి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మొత్తం 18 పాయింట్లుంటాయి. ఇతర జట్ల ఫలితాలు ఎస్ఆర్హెచ్ కు అనుకూలిస్తే టాప్ 2లోనూ నిలిచే అవకాశం ఉంటుంది. టాప్ 2లో నిలిచినా టాప్ 4లో ఉన్న గెలుపు జోన్ను కొనసాగించడమే కీలకమంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా ఆడాలంటున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కావాల్సినంత విరామం దొరికింది. సీజన్లో చివరిగా లక్నో సూపర్ జైంట్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ 8న జరిగింది. వారం తర్వాత గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కలిసొస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కొత్త ఉత్సాహంతో బరిలో దిగే అవకాశం ఉంటుందంటున్నారు. సైకలాజికల్ గాను అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. వ్యూహాలను సమీక్షించుకోవడానికి టైం దొరికిందంటున్నారు. చివరి 2 మ్యాచ్ల్లో ఎలాంటి వ్యూహాలతో బరిలో దిగాలి, టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఇలా అన్ని అంశాలపైన ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించుకునే అవకాశం చిక్కిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బలహీనతలపైన దృష్టి పెట్టాలంటున్నారు. ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బి, ప్లాన్ సి కూడా కెప్టెన్ కమిన్స్ దగ్గర ఉండాలంటున్నారు. బ్యాటింగ్ లో కొందరి మీదే ఎక్కువగా ఆధారపడకూడదంటున్నారు. సమిష్టిగా ఆడితే నిలకడగా విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ ఫామ్ కొనసాగిస్తే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదంటున్నారు. బౌలింగ్ లో సన్ రైజర్స్ మరింత బలపడాల్సిన అవసరం ఉందంటున్నారు. మొత్తంగా సీజన్ లో ఎస్ఆర్హెచ్ జర్నీ ఎలా సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అభిమానులు మాత్రం కమిన్స్ సేనపై అంచనాలు పెంచుకుంటున్నారు. గత 2-3 సీజన్లకు భిన్నంగా ఈసారి ఆడుతోందని ఆనందపడుతున్నారు. ఎస్ఆర్హెచ్ తర్వాతి మ్యాచ్ల కోసం ఎదురు చూస్తున్నారు.